సొంత ఇల్లు అన్నది ప్రతి ఒక్కరి కల. ఆ కలని ఏ అధికారి కూల్చేయలేరు. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు ఈ జడ్జ్మెంట్ లో ఏ అధికారి అయినా సరే నోటీస్ ఇవ్వకుండా, వాళ్ళ నుంచి రిప్లై కి టైం ఇవ్వకుండా, ఏదైతే డిమాలిష్ చేయాలనుకుంటున్నారో ప్రాపర్టీని ఈ ప్రాసెస్ ఫాలో అవ్వకుండా ఏ ఇల్లు అయినా సరే డిమాలిష్ చేశారంటే అది చట్టరీత్యా నేరము, అది చెల్లదు. అలాంటి అధికారులని డిమాలిష్ చేసే రైట్ ఇచ్చినందుకు గవర్నమెంట్ ఎవరైతే ఫ్యామిలీ ఉన్నారో విక్టిమ్ ఫ్యామిలీకి, ఆ ప్లేస్ ఓనర్స్ కి కాంపెన్సేషన్ పే చేయాలన్న ఆర్డర్ ఇస్తూ ఇదే ప్రతి స్టేట్ కి, ప్రతి స్టేట్ అఫీషియల్స్ కి, స్టేట్ గవర్నమెంట్స్ కి స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ పాస్ చేసింది. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని వైలేట్ చేస్తూ ఏ ఇల్లు డిమాలిష్ చేయకూడదు. ఎందుకంటే రైట్ టు షెల్టర్ ఇస్ అ ఫండమెంటల్ రైట్ అండర్ ఆర్టికల్ 21 ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్. ఏ అధికారి వాళ్ళు ఇల్లీగల్ గా ఏ వర్క్ చేసినా సరే అది చట్టరీత్యా చెల్లదు. వాళ్ళపైన చర్యలు తీసుకుంటారు. దాంతో పాటు కాంపెన్సేషన్ కూడా ఈ విక్టిమ్ ఫ్యామిలీస్ కి స్టేట్ గవర్నమెంట్సే కాంపెన్సేషన్ పే చేయాలి.